ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా నిన్న కురిసిన వర్షానికి జనజీవనం అతలాకుతలం అయిపోయింది. ఇళ్లలోంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే తుళ్లూరు మండలం రాయపూడి వద్ద కృష్ణానదిలో ఉన్న పెద్దలంక వరద నీటిలో మునిగిపోయింది. పెద్దలంకలో ఉన్న సుమారు 100 మంది ప్రజలను, 150 పశువులను రెస్క్యూ టీము అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి 23 గేట్ల ద్వారా 6,70,000 క్యూసెక్కుల నీరు దిగువకు వదలటంతో ప్రకాశం బ్యారేజీకి భారీ వరద చేరుకుంది. దీంతో ప్రకాశం బ్యారేజీ అన్ని గేట్లు ఎత్తి దిగువకు వరద నీరును వదిలారు. కృష్ణానదికి అంతకంతకు వరద ఉధృతి పెరగటంతో రేపల్లె మండలం పెనుమూడి, పల్లిపాలెం గ్రామాలను వరద చుట్టుముట్టింది. అధికారులు అప్రమత్తమై బాధితులను పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బోట్ల ద్వారా ప్రజలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. అంతేకాకుండా ప్రకాశం బ్యారేజీ నుంచి 7 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వస్తుండటంతో లంక గ్రామాలు వరద నీటిలో చిక్కుకునే ప్రమాదం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని అధికారులు కోరుతున్నారు.